టీటీడీ చైర్మన్ అంటూ నిన్నటి నుంచి వీడియోలు, ఫోటోలు ఫుల్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ వీడియోలు వైరల్గా మారాయి. దీని మీద నెట్టింట తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఎలా ఉంటారు అని చెప్పి నెటిజన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద టీటీడీ చైర్మన్ గారు ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ఇదంతా కనుక డీప్ ఫేక్ అని నా ప్రతిష్ట కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చి కొందరు కుట్ర పన్నుతున్నారని. ఇది చాలా అబ్జెక్షనబుల్. అది ఆయన ఫేక్ అని చెప్పుకోవచ్చు, లేదా అది నాది కాదని చెప్పుకోవచ్చు, ఎలాగైనా పర్లేదు చెప్పుకోవచ్చు. అది నా మీద కుట్ర అనొచ్చు, ఏదైనా కానివ్వండి, అది ఆయనకు హక్కు ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట ఎందుకు దిగజారుతుంది? టీటీడీ చైర్మన్గా మీరు ఆ సీట్లో ఉన్నందుకు ఉండి ఈ పనులు చేసి ఉండింటే ఆ ప్రతిష్ట దిగజారుతుంది. మీ వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన అంశాన్ని టీటీడీకి ముడిపెట్టడం ఏంటి? నాట్ ఫెయిర్ సార్, కరెక్ట్ కాదు. దీన్ని మీరు ఎలాగైనా డిఫెండ్ చేసుకోండి. మీరు దొరికిపోతే టీటీడీ ప్రతిష్ట ఎందుకు దిగజారుతుంది? నో. సరే, నేను దీని మీద సైబర్ క్రైమ్ పోలీసులు కంప్లైంట్ చేశాను, ఇది సంగతి తేలుతా. ఇంకా ఆయన అనుకూలరు కూడా ఇదేదో వైసీపీ కుట్రాది ఏదో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. దీని మీద మీడియాతో మాట్లాడిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అది కనుక డీప్ ఫేక్ అయితే, అది కనుక అబద్ధం మీద చేయి, హైకోర్టుకి రా, హైకోర్టులో వేయి అంటున్నారు. భూమన గారు హైకోర్టులో వేయి పిటిషన్. నేను ఈ డీప్ ఫేకా అని చెప్పి ఇది కాదు అని చాలామంది నిపుణులతో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశం పెడుతూ ఉన్నా. మా హయాంలో ఎస్వీబీసీ ఛానల్కి చైర్మన్గా ఉన్న పృథ్వీ అనే వ్యక్తి వెనక నుండి వాటేసుకుంటా అనే మాటలు మాట్లాడినందుకే బయటకు పంపించేశాం. టీటీడీ చైర్మన్గా అంత ప్రెస్టీజియస్ క్షేత్రంలో మొదటి పౌరుడిగా ఇంత దారుణమైన వీడియోలు బయటపడితే రాజీనామా చేసి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోకుండా మళ్ళీ వైసీపీ కుట్ర, ఇంకో కుట్ర అని చెప్పడానికి కాసింతైనా ఇంకా డాష్ లేదా అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెబుతూ, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన తర్వాత అచ్యుతరాయలు పాలనలో ఉన్నప్పుడే ఇక్కడ తప్పు జరిగితే తల తీసేశారు, అక్కడ వధించారు ఒక ప్రధాన పూజారిని. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు నియమించినటువంటి ఈ చైర్మన్ ఇంత దారుణమైన తప్పు చేస్తే వాత్సాయనుడి వారసుడిగా కామ క్రీడల రసనోల్లాలలో రాటుదిలుతూ ఉంటే కామక్రీడ రసనోల్లాసనాలట, రాసనోల్లాసనాలు పదాలు భలే వాడతారండి భూమన గారు. అక్కడ ఆయన మునిగి తేలుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన కొనసాగించడం ఏంటి? ఆయన రాజీనామా చేసుకోవాలి. టీటీడీ ప్రతిష్టకు సంబంధించిన విషయం, ఇంత దారుణమైనటువంటి వ్యక్తి అక్కడ ఉండకూడదు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఆయన రాజీనామా చేయాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొనసాగకూడదు, ఇది ట్రైలర్ మాత్రమే, ఇటువంటివి చాలా ఉన్నాయి అని చెప్పి అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఇవి ఏమన్నా బయటనే చేశారా, కొంపదీసి టీటీడీ చైర్మన్ ఆఫీస్లోనే కానీ ఏమన్నా చేస్తూ ఉన్నారా అని చెప్పి నెటిజన్లు అంటూ ఉన్నారు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే మీడియా సమావేశంలో చాలా ఘాటుగానే స్పందించారు. ఈయన రాజీనామా చేసి తీరాల్సిందే, అటువంటి వ్యక్తి ఉండడం ఏంటి? 94 సంవత్సరాల టీటీడీ చరిత్రలో ఏ అధ్యక్షుడు కూడా ఇంత దిగజారి ప్రవర్తించలేదు అని, ఇది కర్మ ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. ఆ దేవదేవుడిని రాజకీయాలకు వాడుకొని దేవదేవుడిని అడ్డు పెట్టుకొని చాలా దారుణమైనటువంటి నీచ రాజకీయ క్రీడకు వీళ్ళు తెరలేపిన తర్వాత ఆ దేవదేవుడే వీళ్ళని ఈ రూపంలో శిక్షిస్తున్నారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ప్రస్తుత టీటీడీ చైర్మన్ తక్షణ రాజీనామా చేయాలని, ఆయన మీద వేటేయాలని, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.